ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలను మనకు తెలియజేస్తూ ఏమంటున్నాడంటే, పిల్లలారా చూడండి, ఇక్కడ పిల్లలు తమ తల్లిదండ్రులకు మరి బాధ్యులై ఉండాలనేది పౌలు ప్రారంభ ఉద్దేశం. వింటున్నారా? పిల్లలు తమ తల్లిదండ్రులకు బాధ్యులై ఉండాలి అని మరి స్వాభావిక ధర్మం అంటే మోసే ధర్మశాస్త్రం సువార్త బోధించిన విధంగా పిల్లలు విధేయులుగా ఉండాలని చెప్పి పౌలు పిలుపునిచ్చాడు. పిల్లలు విధేయులుగా ఉండాలి. ఇది చాలా అసలే ఈ రోజుల్లో కనపడతలేదు మనకి ఎక్కడ కూడా. పిల్లలు తల్లిదండ్రులకి కల్చర్ అంతా మారిపోయింది. ఇన్నాళ్ళు అసలే తల్లిదండ్రులు అంటే ఎంతో భయపడేటువంటి వారు. ఆ రోజు లేవు, ఇప్పుడు కల్చర్ అంతా మారిపోయింది. కానీ పౌలు గారు చెప్తున్నాడు, బైబిల్ చెప్తుంది, అది ఇప్పుడు ఎప్పుడు ఉండవలసినటువంటిదే. ఖచ్చితంగా ఆ యొక్క ఏమంటారు నియమము మనం పాటించవలసిందే. హల్లెలూయా. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క నియమాలు ఎన్నడూ కూడా మారిపోవు. దేవుని యొక్క నియమాలు ఎన్నడూ మారిపోవు. అవి నిరంతరము ఒకే రీతిగా ఉంటాయి. ఎందుకంటే దేవుడు మారడు, ఆయన నియమ నిబంధనలు కూడా మార్చడు. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులరా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి. ఎక్కడ ప్రభు నందు మీ తల్లిదండ్రులకు. హల్లెలూయా. అంటే ఇక్కడ పిల్లలు, తల్లిదండ్రులు, ప్రభు ఇచ్చిన నియమం ఏదైతే ఉందో ప్రభులో మనమంతా కూడా ఎక్కడ ఉన్నామంటండి. ఇప్పుడు ఆంధ్రలో ఒక ప్రభుత్వం ఉంది, తెలంగాణలో ఒక ప్రభుత్వం ఉంది కదా. సో ఇక్కడున్న వాళ్ళు ఈ ప్రభుత్వానికి లోబడాలి. ఇక్కడ సిగ్నల్ జంప్ అయ్యారనుకోండి, ఇక్కడ కట్టాలి ట్యాక్స్ కదా, ఇక్కడ కట్టాలి ఏదైనా సరే. అలాగే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి? ప్రభు నందు అంటే ప్రభు యొక్క ప్రభుత్వంలో, ప్రభు యొక్క నిర్దేశంలో, అంటే మనమంతా కూడా ఇప్పుడు ఏ కుటుంబంలోకి వచ్చాము? ప్రభు బిడ్డలంగా మనం వచ్చాం. ప్రభుత్వం ఎవరిదంటే ప్రభుది. ఇప్పుడు ఆధ్యాత్మిక లోకంలో మనం ప్రభుత్వం కింద ఉన్నాం. ఏ ప్రభుత్వం అంటే ప్రభు ప్రభుత్వం. ప్రభు ప్రభుత్వం ఎలా ఉంటుందంటే ఏదో ప్రజలను పరిపాలించినట్టుగా కాకుండా ఒక కుటుంబంలాగా కన్నబిడ్డలా చూస్తాడు. సో ప్రతి కుటుంబంలో కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి ప్రభు యొక్క కుటుంబంలో కొన్ని రూల్స్ పెట్టాడు దేవుడు. ఏమిటి ఆ రూల్స్ అంటే, ప్రభు ప్రభుత్వంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి. ప్రభు ప్రభుత్వంలో ఉండే నియమ నిబంధనలు ఏంటంటే తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. హల్లెలూయా. స్కూల్లోకి వెళ్ళాక మనకు ఒక ప్రతిజ్ఞ నేర్పిస్తారు. ఏంటంటే, నేను నా దేశమును ప్రేమిస్తున్నాను, తర్వాత నా తల్లిదండ్రులను, అన్నదమ్ములను, బంధుమిత్రులను, చూసారా, పెద్దలందరినీ నేను గౌరవిస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేపిస్తారు. ప్రతిరోజు పెద్దలందరినీ గౌరవించాలి కదా. సో అది అలవాటుగానో ఏదో విధంగా మొత్తం ప్రతిరోజు చేస్తూ ఉంటుంటారు. ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటుంటారు. ఇక్కడ ప్రభు యొక్క ప్రభుత్వం ఏంటంటే తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. అలాగే ఇంకా మనం గమనించినట్లయితే ప్రియులరా, ఇది ధర్మము. హల్లెలూయా. ధర్మం. చూసారా, ధర్మం చేయట్లేదు మనం, ధర్మాన్ని పాటించట్లేదు మనం, అధర్మం గుండా వెళ్తూ ఉంటుంటున్నాం. అంటే ఎవరైతే తల్లిదండ్రులను సన్మానించారో, ఎవరైతే తల్లిదండ్రులకు విధేయులై ఉండరో వాళ్ళు అధర్మం గుండా వెళ్తున్నారని అర్థం అనమాట. సరే, ఎందుకని తల్లిదండ్రులకు విధేయులు అవ్వమంటున్నాడు? ఎందుకని రోడ్డుకి ఎడం పక్కన వెళ్ళమంటున్నాడు? ఎందుకని పెద్దలను గౌరవించమంటున్నాడు? ఎందుకు ఈ రూల్స్ అన్నీ అంటే, చాలామంది ఇప్పుడు పోలీసు ఉంటే హెల్మెట్ పెట్టుకుంటారు, లేకపోతే తీసేస్తారు. పోలీసు ఉంటే రూల్స్ పాటిస్తారు, పోలీసు లేకపోతే రూల్స్ పాటించరు. అసలు ఇవన్నీ రూల్స్ పోలీసుల కోసమా? రూల్స్ రోడ్ల కోసమా? తల్లిదండ్రులకు విధేయులు అవ్వటం అనేటువంటిది ఎందుకోసం? పిల్లల కోసమా? అంటే ఇక్కడ మీరు ఒక సత్యాన్ని దేవుడు మళ్ళీ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. వాట్ ఏ వండర్ఫుల్. స్కూల్కి పిల్లల్ని పంపుతున్నప్పుడు చదువుకోమని చాలా ఇబ్బంది పడతారు. స్కూల్కి వెళ్ళే పిల్లల్ని స్కూల్కి పంపాలంటే తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడతారు. మరి వాళ్ళ విషయంలో చాలా కఠినంగా ప్రవర్తించినట్టుగా ఉంటారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు మరి తల్లిదండ్రులను చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. నన్ను హింస పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, నాకు సరైనటువంటి మరి ఆడుకోవటానికి అవకాశం ఇవ్వట్లేదు, ఛాన్స్ ఇవ్వట్లేదు,
నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు, స్కూల్ అంటున్నారు, చదువులు అంటున్నారు, బుక్స్ అంటున్నారు అనేటువంటి వైఖరితో తల్లిదండ్రులని చాలామంది విలన్స్గా చూస్తూ ఉంటుంటారు కదా. వాస్తవానికి స్కూల్కి పంపేది ఎవరి కోసం? తల్లిదండ్రులకి ఏదో చేస్తారని కాదు. స్కూల్కి పంపేది ఎవరి కోసం అంటే వాళ్ళు బాగుంటారని. స్కూల్కి పంపేది ఎవరి కోసం అంటే వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు, వాళ్ళ సమాజంలో జీవిస్తారు, వాళ్ళ మంచి భవిష్యత్తు ఉంటుంది. కనీసం తల్లిదండ్రులు చదువుకోకపోయినా కూడా పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో, వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం లేకపోయినా కొట్టో తిట్టో వెళ్తారు. డబ్బులు లేకపోయినా సరే ఏదో విధంగా కష్టపడి చదివిస్తూ ఉంటుంటారు. ఇదంతా ఎవరి కోసం అంటే పిల్లల కోసం. కానీ ఈ సంగతి వాళ్ళకి తెలియదు కాబట్టి తల్లిదండ్రులు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే తల్లిదండ్రులకు విధేయులైండు, తల్లిదండ్రులు సన్మానించు, ఇవన్నీ ఎవరి కోసం అంటే ఏ వ్యక్తి కోసమైతే చెప్తున్నాడు దేవుడు, ఎవరితోటైతే మాట్లాడుతున్నాడు వాళ్ళ కోసమే. నువ్వు ఇది చెయ్యి అని చెప్తున్నాడంటే ఎవరి కోసం అంటే వాళ్ళ కోసం కాదు, అది నీ కోసమే. హల్లెలూయా. ఈ యొక్క సత్యాన్ని గ్రహించిన రోజున చాలా అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. చూడండి, ఇక్కడ ఏముంది? నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు, నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఆజ్ఞ. ఏమాజ్ఞ? వాగ్దానంతో కూడినటువంటిది ఆజ్ఞ. హల్లెలూయా. నీ తల్లిదండ్రులను గౌరవించు, సన్మానించు, విధేయత చూపించు. ఇవి అసలు మన వెతికినా దొరకనటువంటి పదాలు ఈ రోజుల్లోను. ఇవి మనుషుల జీవితాల్లో ఈ విధేయతలు, సన్మానించడాలు, కనీసం వాళ్ళని ఏమంటారు, గౌరవించవలసిన అవసరం లేదు. కనీసం వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే చాలు. ఈ రోజున వాళ్ళ మీద మనం ఆధారపడకుండా ఉంటే చాలు, వాళ్ళు హ్యాపీగా జీవించేస్తారు. వాళ్ళని మనం ఒక మాట అనుకుంటూ ఉంటే చాలు, వాళ్ళు హ్యాపీగా జీవించేస్తారు. ఈ రోజున ఎంత వయసు వచ్చినా కూడా తల్లిదండ్రులు ఆలోచన ఏంటంటే పిల్లల గురించి. ఎందుకంటే వాళ్ళు ఏమైపోతారో, వాళ్ళ భవిష్యత్తు ఏంటో, వాళ్ళు ఎలాగుంటారో కదా. మీలో చాలామంది పరిస్థితి కూడా ఇదే. ఇంకా కూడాను ఈ రోజున ఇంకా చాలామంది ఏంటంటే మరి వారి కుటుంబాల్లో, వాళ్ళ జీవితాల్లో 30 years పైన వచ్చినా కూడా ఇంకా పిల్లలను పోషించేటువంటి వారుగా ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు. ఇంకా చెప్పాలంటే పెళ్ళైనా కూడా పోషిస్తారు, పెళ్ళై పిల్లలను పుట్టినా కూడా ఇంకా తల్లిదండ్రులు పోషిస్తూ ఉన్నారు చాలా కుటుంబాల్లో. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా గమనించాలి. ఉద్యోగం పురుష లక్షణం అనేటువంటి వారు మా జీవితంలో, మా మాస్టర్లు ఏంటంటే ఉద్యోగం పురుష లక్షణం. ఎవరి లక్షణం? పురుష లక్షణం. అంటే ఉద్యోగం అంటే గవర్నమెంట్ జాబ్ సంపాదించడం, సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ సంపాదించడం, ఇది అని కాదు అక్కడ అర్థం. ఉద్యోగం అంటే పని చేయటం. అది ఏ పైన అవ్వచ్చు, కూలి పైన అవ్వచ్చు, ఉద్యోగమైనా అవ్వచ్చు, జాబ్ ఏదైనా సరే. అంటే మగవాడు ఏం చేయాలంటే కష్టపడాలి, పని చేయాలి, సంపాదించాలి, పోషించాలి. ఇది ఈ రోజున చాలా కుటుంబాల్లో లేదు. చాలా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చాలా లేజీగా చేస్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే నీకేం కాదులే నాన్న, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాంలే అని చెప్పి వాళ్ళని ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళనివ్వకుండా చాలామంది ఈ రోజున అలా ఆఫ్ చేస్తూ ఉన్నారు, పోషిస్తూ ఉన్నారు. అది మంచి అనుకుంటున్నారు, తెలియకుండానే మీ పిల్లలకు మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, దేవుడు చెప్తున్నటువంటి ధర్మాన్ని పాటించట్లేదు, తల్లిదండ్రులకు విధేయులైనట్లేదు. విధేయులైనటువంటి అంటే ఏంటంటే అక్కడే ఇంట్లో కూర్చుని ఉండడం అని కాదు. విధేయులైనటువంటి అంటే ఏంటంటే తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా వాళ్ళు బ్రతకాల, జీవించాలా, ఆర్థికంగా బలపడాల, ఆత్మీయంగా బలపడాల, అన్ని విషయాల్లో వర్ధిల్లుచు ఉండాలి. అప్పుడు చూడండి దేవుడు ఏమంటాడు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసినట్లయితే మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి అని ఆదికాండంలో చెప్పిన దేవుడు యోహాను సువార్త 15లోకి మీరు బహుగా ఫలించాలి, ఆ బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు. హల్లెలూయా. చూసారా, తండ్రి ఎప్పుడు మహింపరచబడతాడంటండి? నువ్వు బహుగా ఫలించాలి అనగా పిల్లలైనటువంటి వారంతా కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, సోషల్గా అభివృద్ధి చెందాలి, సమాజంలో అభివృద్ధి చెందాలి. అన్ని విషయాల్లో వారు వృద్ధి చెందుతూ మంచి మంచి విషయాల్లో ముందుకెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? నా బిడ్డ అని చెప్పి గౌరవం వాళ్ళకు కూడా లభిస్తుంది, వాళ్ళు కూడా సంతోషిస్తారు. ఈ రోజున ఈ విధమైనటువంటి కల్చర్ అనేటువంటిది లేకుండా అయిపోయింది అనమాట. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంత కష్టమైనా పడుతున్నారు కానీ పిల్లలకు కష్టం రానవట్లేదు, పిల్లలకి ఇబ్బంది రానట్లేదు, పిల్లలకి శ్రమ రానట్లేదు, పిల్లలకి ఏ విధమైనటువంటి భవిష్యత్తు పట్ల అవగాహన రానివ్వకుండా చాలా స్మూత్గా పెంచుతున్నారు. ఒక సామెత ఉంటుంది, ముద్దుగా పెంచితే ముద్దులా మారాడంట. మా పిల్లకి ఏం కష్టం రాకూడదండి, మా పిల్లడికి ఏం ఇబ్బంది రాకూడదండి, మేమే చూసుకుంటాం అంతాను. ఏం చూసుకుంటారు?
దేవుని యొక్క ఉద్దేశం అది కాదు, అది ధర్మం కాదు. వాళ్ళు మీకు విధేయులై ఉండాలి. మిమ్మల్ని సన్మానించాలా? లేదు బ్రదర్, మా పిల్లలు మమ్మల్ని చాలా గౌరవిస్తారు. ఎందుకని? నీకు ఉద్యోగం ఉంది కాబట్టి, నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి, నువ్వు వాళ్ళకి ఇస్తున్నావు కాబట్టి. ఒక్కసారి నువ్వు వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళ బ్రతకాలు బతకమనండి, అప్పుడు గౌరవించమని చూద్దాం, అప్పుడు మిమ్మల్ని ప్రేమించమని చూద్దాం. మీ వల్ల ఏది ఉపయోగం లేదని చెప్పక అప్పుడు ప్రేమించమని చూద్దాం. అట్లా చేయరనమాట. వాళ్ళకి ఏ లోటు రానివ్వకుండా ఇంటిలో కూర్చుని చక్కగా పెంచబెడతారు, ఇంట్లో కూర్చోబెడతారు, ఏ లోటు లేకుండా చూస్తారు, ఏ ఫీజు అనే వీళ్ళ కడతారు. మీరు గమనించాలి. నేను ఎందుకని ఇంత ఈ విషయాలు రోషంగా చెప్పగలుగుతానంటే, 10th క్లాస్ తర్వాత అనగా 14-15 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నా పేరెంట్స్ మీద నేను ఎప్పుడు కూడా ఆధారపడేటువంటి పరిస్థితి తెచ్చుకోలేదు. అంత చిన్న వయసులో కూడా కూలి పని చేసుకుంటూ ఆ డబ్బులన్నీ దాచుకుని ఫీజులు కట్టుకుంటూ, ఎగ్జామ్స్ ఫీజు కట్టుకుంటూ, బుక్స్ కొనుక్కుంటూ, బట్టలు కొనుక్కుంటూ, ఆ విధంగానే వాళ్ళకి బర్డెన్ అవ్వకూడదు అని చెప్పి, అలాగని చెప్పి చదువును పక్కన పెట్టలేదు. చదువు కూడా మంచిగానే చదువుకుంటూ, ఎక్కడ బ్రేక్ అయిపోకుండా, ఎక్కడ ఫెయిల్ అయిపోకుండా. డిగ్రీలో ఫెయిల్ అయ్యాను, కానీ మనకి ఛాన్స్ ఉంటుంది కదా, 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి అక్కడ పడ్డా, లెగిసి పరిగెట్టి మళ్ళీ కవర్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏదో మెసేజ్లు ప్రిపేర్ అయ్యి చెప్పేయటమో, వాక్యాలు చెప్పేసేయటమో, లేకపోతే మెసేజ్లు చెప్పేయటం ఇది కాదు. జీవిత విధానం మనది ఎలా ఉండాలి అసలేని, దేవుని వాక్యం మనకి ఏం బోధిస్తుంది. బైబిల్ చదివిన మనం లోకస్తుల్లాగా మనమే జీవించేస్తే లోకస్తులకి ఉద్యోగాలు వస్తాయి, లోకస్తులు స్థిరపడతారు, లోకస్తులు బాగుపడతారు. కానీ మనం కూడా ఒకవేళ బాగుపడవచ్చు, కానీ ఇది కాదు అసలు ఉద్దేశం. దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితం ఉన్నదా లేదా, దేవుని వాక్యానికి మనం లోబడుతున్నాం లేదా, మన పిల్లలు దేవుని సందులో ఎలా ఉంటున్నారో మనం ఎలా ఉండాలి, మన పిల్లలకు మనం ఎటువంటి బాధ్యతలను ఇవ్వాలి, ఎలా వాళ్ళని ట్రైనప్ చేయాలి, ఎలా వాళ్ళని దేవునిలో నడిపించాలి, ఈ విషయాలు ఈ రోజున చాలా కుటుంబాల్లో లేవు. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, పెద్ద పెద్ద వాళ్ళే పిల్లలు మంచి వయసు వచ్చేసినా సరే వాళ్ళకి ఏ బాధ్యత తెలియకుండా, వాళ్ళకి ఏదన్నా చిన్న సమస్య వచ్చినా కూడా వీళ్ళ ఫీల్ అయిపోతుంటుంటారు. ఎప్పటికీ ఎదగలేరు అలాగైతే పిల్లలు. ఒకవేళ మిమ్మల్ని గౌరవిస్తున్నట్టు వాళ్ళు ఉన్నా కానీ అది నిజమైన గౌరవం కాదు. వాళ్ళకి మీరు ఏది హెల్ప్ చేయకుండా ఉండండి, వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకోమనండి, వాళ్ళ జీవితం వాళ్ళు జీవించమనండి, అప్పుడు మిమ్మల్ని గౌరవించమనండి. ఇంపాసిబుల్ ఈ రోజుల్లో. అసలు ఒక వజ్రాల వ్యాపారి మనం చూస్తూ ఉన్నాం ఇటు సైడే మన ఇండియాలో. ఆయన తన దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ ఫియట్ కార్ ఇచ్చాడు, 200 మందికి కార్లు గిఫ్ట్లు ఇచ్చాడు. అంత ఉన్నతమైన వ్యక్తి ఏం చేశాడంటే, కొడుకు ఒక పరీక్ష పెట్టాడు. నా తర్వాత అధికారం నీకు రావాలంటే, నా వ్యాపారం నీకు రావాలంటే ఏం చేయాలి తెలుసా, నేను తెలియని ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి, నీకు లాంగ్వేజ్ రాని ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నీకు నువ్వే ఉద్యోగం సంపాదించుకోవాలి, నా పేరు చెప్పకూడదు, నువ్వెవరో తెలియకూడదు. ఒక అనామకుడిగా నువ్వు వెళ్ళి ఉద్యోగం సంపాదించుకోవాలి. ఉద్యోగం వచ్చిన వారం రోజులు కూడా ఆ ఉద్యోగంలో నువ్వు ఉండకూడదు, వెంటనే రిజైన్ చేసి మళ్ళీ కొత్త ప్లేస్కి వెళ్ళాలి. నా పేరు వాడకూడదు, నీ దగ్గర డబ్బులు కూడా నేనేమేమను. సో నువ్వు వెళ్ళి ఇలా జీవించి ఒక 6 నెలలు నువ్వు ఇలా బ్రతికి అప్పుడు నా దగ్గరికి రా, అప్పుడు నా బాధ్యతలు, నా జ్యువెలరీ షాపు ఇవన్నీ కూడా నీకు అప్పగిస్తాను అని చెప్తే, తండ్రి చెప్పిన మాటకు ఒబీడియన్స్ చూపించిన కుమారుడు వెళ్ళాడు. చాలా కష్టాలు పడ్డాడు. షేరింగ్ రూమ్లో ఉన్నాడు, ఒక పూడుతుంటే ఒక పూట లేని పరిస్థితిలో ఉన్నాడు, అవే బట్టలు కట్టుకున్నాడు, భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు. తండ్రి చెప్పిన విధంగానే ఎక్కడ తన పేరు వాడుకోలేదు, తన క్వాలిఫికేషన్ వాడుకోలేదు, ఏదీ లేదు. లాంగ్వేజ్ రాని ప్రదేశానికి వెళ్ళాడు. ఎన్నో కష్టాలు బాధలు అనుభవించినటువంటి తర్వాత చివరికి తండ్రి దగ్గరికి వచ్చి చెప్పిన మాట ఏంటి తెలుసా, నాన్న నాకు చాలా మేలు చేశారు మీరు, ప్రతి విషయం తెలుసుకున్నాను నేను. నిరుద్యోగ సమస్య ఎలాగుంటుందో, ఆహారం లేకపోతే ఎలాగుంటుందో, ఒంటరితనం ఎలాగుంటుందో చూసారా, ఈ అనుభవాలన్నీ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ యొక్క సామ్రాజ్యానికి, ఇప్పుడు తండ్రి కట్టినటువంటి సామ్రాజ్యాన్ని ఎలా ఏలుబడి చేయాలో తెలుసుకోగలిగాడు. లేదంటే ఇప్పుడు దాన్ని ఇచ్చేసిన తండ్రి ఆయనకి ఏం చేయలేదు. ఆ ఉద్యోగస్తులతో ఎలా మాట్లాడాలో, కష్టంలో ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలో, బాధల్లో ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలో, సమస్యల్లో ఉన్నటువంటి వారు ఇది ఎలా తెలియకపోయేది. ఎప్పుడైతే ఈ యొక్క పరిస్థితులు గుండా వెళ్ళాడో అప్పుడు అనుభవంలోకి వచ్చాడు. హల్లెలూయా. ఇదంతా కూడా ఇండియా వైడ్ మనకి సోషల్ మీడియాలో కూడా వైరల్ అయినటువంటి సంఘటన. కొన్ని సంవత్సరాల క్రితం ఇది మన దేశంలో జరిగింది, వాస్తవ సంఘటన. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ప్రియులారా, మరి మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుతున్నారు? మీ పిల్లలకి మీరు ఎటువంటి బాధ్యతను అప్పగిస్తూ ఉన్నారు? అమ్మో చెమట పట్టేద్దేమో, అమ్మో ఎండ, అమ్మో ఆకలిసేస్తుందేమో. పిల్లల్ని ఇడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళకి వంట వండి వాళ్ళు ఉండరు, మళ్ళీని వాళ్ళని చూసి వాళ్ళు ఉండరు, వాళ్ళని పట్టించుకోవాలి ఉండరు.
చూసారా, ఎంత వయసు వచ్చినా కూడా ఈ రోజున తల్లిదండ్రుల పిల్లల గురించి ఇలా ఆలోచించడం వల్లనే వాళ్ళకి ఎప్పుడు విధేయత తెలియదే. అలా ఉండు అంటారు చాలామంది. ఒకవేళ నిన్ను గౌరవించిన నీ దగ్గర ఉన్న డబ్బును బట్టి, నీ ద్వారా వాళ్ళకి వచ్చే కంఫర్ట్ని బట్టి వాళ్ళు నిన్ను గౌరవించవచ్చేమో, కానీ రియల్గా నిన్ను గౌరవించట్లేదు. వాళ్ళు నిన్ను గౌరవించే వాళ్ళు అయితే ఏం చేస్తారంటే నీ మీద ఆధారపడకుండా జీవిస్తారు. నిన్ను గౌరవించే వాళ్ళు అనుకో, మీ పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తే మీకు మేలు చేస్తారు వాళ్ళు. కానీ మీ మీద ఆధారపడి వాళ్ళు జీవిస్తున్నారంటే అది గౌరవం కాదు ప్రియులారా, అది డిపెండింగ్ అనమాట. అది డిపెండింగ్, అది ఆధారపడటం. కాబట్టి నిజంగా మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తే మీకు దూరంగా అంటే ఇంకా మేము విడిచిపెట్టేసాను కాదు, మీకు దూరంగా ఉండి వాళ్ళ బ్రతుకును వాళ్ళు బ్రతకగలుగుతారు. హల్లెలూయా. చూడండి, అట్టి చెట్టు పక్కన చిన్న చిన్న పిలకలు వస్తాయి, అట్టి పిలకలు అంటారు, అట్టి మొక్కలు అంటారు. కొంతవరకు ఓకే, కొంత అయిన తర్వాత దాన్ని సెపరేట్ చేసి పక్కన పెడితే అది కూడా ఎదిగి గెలలు వేస్తుంది, ఆకులు వేస్తుంది. అప్పుడు సంతోషం. ఎప్పటికి ఈ చెట్టు పక్కనే ఉంటే ఉపయోగం ఉండదు. కాబట్టి నువ్వు కొంచెం దూరం వెళ్ళాలి, సెపరేట్ అవ్వాలి, ఫలించాలి, విస్తరించాలి. దేవుడే చెప్పాడు, పురుషుడు తన తల్లిదండ్రులు విడిచి భార్యను హత్తుకుంటాడంట. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఎప్పుడు మన పిల్లలు మన కళ్ళు ఎదురు ఉండాలి, మనతోటే ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్లో చాలామంది జీవిస్తూ ఉంటుంటారు. ప్రియులారా, వారు వృద్ధి చెందాలి, ఫలించాలి, విస్తరించి అన్నాడు దేవుడు. విస్తరించాలి అంటే ఒక్కచోట విస్తరించలేము మనం. విస్తరించేటువంటి ఏంటంటే ఎదుగుతూ వ్యాపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మన పిల్లలు చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెట్టరు, పిల్లల్ని దూరంగా పెడతాకి ఇష్టపడరు, పిల్లల్ని అసలు దగ్గరే పెట్టుకుంటుంటారు. వాళ్ళు ఏం నేర్చుకుంటారు? పాఠం ఎప్పుడు నేర్చుకోలేరు వాళ్ళు ఎప్పుడు. నా జీవితకాలం నేనంతా నా తల్లిదండ్రులకు దగ్గరగా ఊర్లో ఉన్నంతసేపు చాలా పాఠాలు నేర్చుకున్నాను. ఓకే, ఒక టైం వచ్చినప్పుడు దూరం అయిపోయాను. యేసేపు చూడండి, ఒక సమయం వచ్చింది, ఎక్స్పెండ్ అయ్యేటువంటి సమయం వచ్చింది, విస్తరించేటువంటి సమయం వచ్చింది, అభివృద్ధి చెందేటువంటి సమయం వచ్చింది. అదే యేసేపు తల్లిదండ్రుల దగ్గర ఉండుంటే తల్లిదండ్రులకు ఆహారం పెట్టేవాడో లేదో తెలియదు మరి. కానీ అదే యేసేపు తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, అన్నదమ్ములకు దూరం అయిపోయాడు. ఊహించని రీతిలో తన యొక్క మాటలకు విలువ పెరిగింది, తన యొక్క చేతలకు విలువ పెరిగింది, నాయకత్వ లక్షణాలు వచ్చాయి. జైల్లోకి వెళ్తే నాయకత్వం చేయగలిగాడు, పనిలోకి వెళ్తే నాయకత్వం చేయగలిగాడు, సలహాలు ఇవ్వగలిగాడు, సామ్రాజ్యాన్ని నిర్మించాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశానికే కింగ్ అయిపోయాడు. ఎవరు? ఒక తల్లి కొడుకే. విలపించారు, అయ్యో నా బిడ్డ ఏమైపోయాడు, దూరం అయిపోయాడు అని చెప్పేసేసి. కానీ ఎప్పుడైతే ఆయన దూరం అయ్యాడో దేవునికి దగ్గరవుతూ పరిస్థితులకు ఆ పరీక్షలకు దగ్గరవుతూ ఆ పరీక్షలను జయిస్తూ ఆ పరీక్షని ఎలా జయించాలో దగ్గరుండి ఏం చేసాడు? నాన్న ఈ సమస్య వచ్చింది ఏం చేయాలి? అన్నయ్య ఈ సమస్య వచ్చింది అందరిని అడిగేటువంటి వాడు. కానీ ఎవరో దగ్గర లేకపోయేసరికి దేవుడే దిక్కు, దేవుడే ఆధారం, దేవుని మీద ఆధారం చేసుకుని దేవుని వైపే చూస్తూ ఇదిగో మరి ఈ పక్క వ్యక్తికి కల వచ్చింది, ఈ పక్క వ్యక్తికి కల వచ్చింది ఏంటి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం వారికి చెప్పగలిగాడు. హల్లెలూయా. రాజుగారికి కల వస్తే నాన్నని అడగలేదు, అన్నని అడగలేదు, దేవుడిని అడిగితే దేవుడు ఏం చేశాడంటే ఇదిగో ఈ కల భావం అని చెప్పి దేవుడు చెప్పాడు. సో దేవుడు గైడెన్స్ చేశాడు కాబట్టి తల్లిదండ్రులకే దీవెనకరంగా మారిపోయాడు ఆ కుమారుడు. ఆమేన్. ఎందుకంటే చూడండి, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండు. విధేయత చూపించాడు ఎప్పుడు కూడా. అన్నదమ్ములకు విధేయత చూపించాడు, తల్లిదండ్రులకు విధేయత చూపించాడు. హల్లెలూయా. పిల్లలు ఈ రోజున ఈ సత్యం మీరు నేర్చుకోవాలి. మనం కూడా దేవునికి పిల్లలమే. మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో దేవుడు చూడండి, ఆ గ్రద్ద పక్షి అంట అన్నిటికంటే పైన గూటు కట్టి ఆ గూట్లో ఉన్న పిల్లలన్నీ కిందకి గెంటుతుందంట. ఎందుకనంటే పిల్లల మీద ప్రేమ లేక కాదు, పిల్లల మీద ప్రేమ ఉంది కాబట్టే. రాబోయే రోజుల్లో తుఫాన్లు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నేను ఉండను అప్పుడు. ఈ సమస్యను ఒంటరిగా జయించాలంటే ఏంటంటే ఇప్పుడే నేర్చుకో, నేనుండగా నేర్చుకొని చెప్పి ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ పక్షుల్ని గెంటేసి కింద పడిపోయి సోలిపోయి అలసిపోతున్నప్పుడు మళ్ళా తల్లి వచ్చి వాటిని రెక్కల మీద ఎక్కించుకుని వెళ్ళి మరలా ట్రైనింగ్ ఇస్తుంది తల్లి. హల్లెలూయా. చాలా హార్డ్ ట్రైనింగ్, అది చాలా మూర్ఖత్వంతో కూడినటువంటి విధంగా కనిపిస్తుంది మనకి, కానీ అది మేలు కొరకు వచ్చేసేటువంటిది. హల్లెలూయా. ఆ టైంలో ఆ పిల్లల తల్లిదండ్రులని తప్పుగా అర్థం చేసుకోవచ్చు, కానీ ఆ గ్రద్దిచ్చే ట్రైనింగ్ని బట్టి అవి రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్య, ఎటువంటి తుఫాను వచ్చినా తుఫానుకు తల వంచవు, కానీ తుఫానుకు ఎదురెళ్ళి పైకెళ్ళి అధిగమిస్తూ ఉంటుంటాయి. ఆమేన్.
ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులరా, మీ పిల్లలను కూడా అధిగమించేవారుగా చేయాలి, పరిస్థితులను అధిగమించేవారుగా చేయాలి, పరిస్థితులను తలదన్నేవారుగా చేయాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నువ్వు కూడా దేవుని బిడ్డగా ఏం చేయాలి తెలుసా? ఏ సమస్యనైనా సరే ఎదిరించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు దేవుని బిడ్డగా ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా సరే ఎదిరించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు బహుగా ఫలిస్తూ ఉండాలి. ఆర్థికంగా ఫలించాలి, ఆత్మీయంగా ఫలించాలి, సంఘంలో ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి. అప్పుడు నిన్ను బట్టి దేవుని నామం మహింపరచబడుతుంది. యేసు ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ మనకి యోహాను సువార్త 15:8 పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టిన మాట, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడతాడు. ఎప్పుడు తండ్రి మహింపరచబడతాడు అంటే నువ్వు బహుగా ఫలించాలి. ఆమేన్. మామూలుగా ఫలించడం కాదు, బహుగా ఫలించాలి. థ్యాంక్ యూ జీసస్. చూడండి, ఒక చెట్టు దాని లెవెల్కి మించి విస్తరించి ఫలించిందనుకో, వావ్ అంటాం. చిన్నది చెట్టు విస్తారమైన ఫలాలు ఉన్నాయి, సన్నగా ఉంది చెట్టు కానీ విస్తారమైన ఫలాలు ఉన్నాయి. నేను ఒకసారి ఒక కోకోనట్ ట్రీ చూశాను, కొబ్బరి చెట్టుని. చెట్టు ఎంత ఉంది కానీ దానికి వచ్చిన కొబ్బరికాయలు గెలలు కాసి భూమి మీద పడిపోయి భూమి మీద ఆనేసుకున్నాయి. చెట్టు ఎంత ఉంది కానీ దాని నిండా గెలలు ఉన్నాయి. చూడండి, అందరూ ఆశ్చర్యపోతుంటారు, ఎందుకంటే దాని స్థాయికి మించి ఫలించింది, బహుగా ఫలించింది. ఆమేన్. ఈరోజున మీరు కూడా బహుగా ఫలించాలి, బహుగా విస్తరించాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడి నామం మహింపరచబడుతుంది. మన పిల్లలు ఎలాగైతే విస్తరిస్తూ ఉన్నారో చూడండి, యూసుఫ్ గురించి తెలిసిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారు? వావ్, నా కొడుకు ఇంత స్థితిలో ఉన్నాడా. ఆమేన్. అంత స్థితిలో వెళ్ళడానికి కారణం వాళ్ళు కాదు, అంత స్థితిలో వెళ్ళటానికి సలహాలు ఇచ్చింది వాళ్ళు కాదు, దేవుడు నడిపించాడు. హల్లెలూయా. దేవుడు నడిపింపులో యూసుఫ్ ఉన్నాడు కాబట్టి ఈ రోజునైతే అసలు వాళ్ళు ఏ ఫీజు కట్టాలన్నా, ఏ దేశం వెళ్ళాలన్నా, ఏం చదవాలన్నా అంత ఏళ్ళ సపోర్ట్ చేస్తుంటారు, అంత ఏళ్ళేస్తుంటుంటారు. ఇంకా వాళ్ళకి ఏ కష్టమో తెలియదు, బాధ తెలియదు, సమస్య తెలియదు. ఇంకా అక్కడి నుంచి ఏంటి, అందరికి ఐఫోన్ ఉంది నాకు ఐఫోన్ కావాలి, అందరికి ఆ బట్టలు ఉన్నాయి నాకు ఆ బట్టలు కావాలి, అందరికీ కారు ఉంది నాకు కారు కావాలని చెప్పి ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళకి కష్టం తెలియదు కదా, వాళ్ళకి ఏది కావాలో అడుగుతుంటుంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, నిజమే వాడుకుండా పోతే ఎక్కడ నామూస్ అవుతాడు, ఎక్కడ చిన్నబుచ్చుకుంటాడని చెప్పి వీళ్ళ సామర్థ్యానికి మించి అప్పులు చేసు లేకపోతే ఏదో చేసు అన్నీ సప్లై చేస్తారు. రిప్లై ఏమొస్తుందంటే ఫెయిల్ అని రిప్లై వస్తుంది అనమాట. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, ఎప్పుడైతే మీరు మీ పిల్లలకి వాళ్ళ బ్రతకడం అలవాటు చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం అలవాటు చేయాలి, వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నిర్మించుకోవడం అలవాటు చేయాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అటువంటి వారు పైకొస్తారు, పనికొస్తారు. హల్లెలూయా. అటువంటి వారు మాత్రమే పైకొస్తారు, పనికొస్తారు, లేకపోతే పనికి రాకుండా పోతారు. ఎందుకంటే ముద్దుగా పెంచితే ముద్దులా మారతారంట. ఈరోజు చాలామంది ముద్దు బారిపడ్డ కారణం తల్లిదండ్రులే. వాడు కష్టపడకూడదు, వాళ్ళకి ఏం తెలియకూడదు, ఏమి ఇబ్బంది అవ్వకూడదు. ఇబ్బంది అంటే మీరు పోయాక వస్తుంది అసలు ఇబ్బంది అంతా కూడా. ఇంకా అప్పుడు ఎవరుంటారు కదా, అడిగి ఏం చేయాలో తెలీదు. ఈ లోపల వయసు వచ్చేస్తుంది మీదకి, సమస్యలు వచ్చేస్తాయి, బాధ్యతలు వచ్చేస్తాయి, ఇది అది కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోయి ఇంక ఏం చేయాలో తెలియక ఏమీ చేయకుండా పైకి పోతుంటారు చాలామంది. ప్రియులు గమనించాలి, బాలురు నడవలసిన త్రోవను వారికి నేర్పు. ఆమేన్. అంతేగాని నువ్వు నడిచేయటం కాదు వాడు నడవలసిన మార్గాన్ని, నువ్వు చేసేయటం కాదు వాడు చేయవలసిన భోజనాన్ని. వాడికి తినటం నేర్పించాలి, తినిపించాలి కొంత టైం, ఓకే, కానీ ఎప్పుడూ తినిపించకూడదు. ఒక టైం వచ్చాక ఏం చేయాలి, తినరా, నీకు నువ్వే తిను. హల్లెలూయా. వాడు ఎప్పుడైతే తినటం నేర్చుకున్నాడో వాడికి తెలుస్తుంది ఎంత తినాలో, ఏం తినాలో. చేప తింటే ముళ్ళు తినకూడదని వాడికి తెలిస్తే తర్వాత, మటన్ తింటే బోన్స్ తినకూడదని తెలిస్తే తర్వాత. ఇవన్నీ మనం చెప్తున్నామా, ఆటోమేటిక్గా మనం చూసి నేర్చుకుంటూ ఉంటుంటాడు. కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, పిల్లలారా, చూసారా, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండి, అది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు. వాస్తవానికి తల్లిదండ్రులు గౌరవించడం అనేటువంటి దాంట్లో ఉన్న స్వార్థం ఏంటంటే, తల్లిదండ్రులకు విధేయత చూపించడంలో ఉన్న స్వార్థం ఏంటంటే, తల్లిదండ్రులు సన్మానించే దాంట్లో ఉన్న స్వార్థం ఏంటంటే, అది నీకు మేలు కలగటానికే. చూసారా, తల్లిదండ్రులు సన్మానిస్తే నీకు మేలంట, తల్లిదండ్రులకు విధేయత చూపిస్తే నీకు మేలంట, తల్లిదండ్రులు గౌరవిస్తే నీకు మేలంట. ఇది తెలియదు కదా మనకి. ఇదిగో ఈ డబ్బులు ఇందులో వేస్తే ఇంత లాభం వస్తుంది అంటే అబ్బో పరుగులు తీస్తాం, అంతే ఎత్తేస్తారు. అది ఎంతో నష్టం కింద మారుతుంది, బాధపడుతుంటుంటాం. కానీ ఇక్కడ దేవుడు చెప్పిన మాట నిరర్థకం కాదంటాడు. భూమి ఆకాశం గతింతాయి కానీ నా నోటి నుంచి మాట నిరర్థం కాదంటున్నాడు దేవుడు.
ఇక్కడ దేవుడు చెప్పాడు ఒక విధి అంటే ఇది వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞలలో మొదటిది మొదటి పని ఫెయిల్ అయిపోతే, ఇప్పుడు మొదటి సబ్జెక్టే ఫెయిల్ అయిపోతే ఇంక మిగతా సబ్జెక్టులు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతాడు కదా. అంటే ఫెయిల్ అవుతాడంటే మిగతా పాస్ అయినా కానీ వాళ్ళ యొక్క లిస్ట్లో ఫెయిల్ అయినా వస్తుంది అనమాట. ఏంటంటే అన్ని పాస్ అయితేనే పాస్. సో ఈరోజున ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని, మనము కూడా పిల్లల మీద, దేవుని పిల్లలం, మనం కూడా దేవుని మీద మరి ఆధారపడుతూ ఉంటాం. మంచిదే. ప్రతి విషయంలోనూ మరి దేవుడు ఆల్రెడీ రివీల్ చేసేసాడు కొన్ని విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్, నీ దేవుడని యెహోవా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా ఇవ్వమని చెప్పి దేవుడు చెప్పాడు. మళ్ళీ ప్రభా 10వ భాగం ఇవ్వాలా వద్దా అంటే నువ్వు ఎగ్గొడటానికి, దాన్ని దొంగిలించడానికి నువ్వు అడుగుతూ ఉన్నానమాట. ఇవ్వాలా వద్దా, ఇప్పుడు ఉందా లేదా? ఇచ్చి లాసిపోయిన వారైతే ఎవరు లేరు ప్రియులారా. కానీ మనం ఇవ్వకూడదని ఎక్కడుందో వెతుక్కుని దాన్ని ఓకే ఎస్ అని చెప్పి తప్పించుకోవటానికి మనం ఏం చేస్తామంటే ఇవ్వనవసరం లేదులే, అప్పుడు ప్రాణం హ్యాపీగా ఉంటుంది. ఇచ్చి చూడు, ఇయ్యుడి మీకు ఇవ్వబడిన ఉంది కదా బైబిల్ గ్రంథంలో. 10వ భాగం ఇవ్వాలా, అంతకు మించి కనీసం అదాన్నే మనం చెప్తున్నాడు దేవుడు. పైగా 10వ భాగం ఎందుకంట అది ఎందుకు ఇమ్మంటున్నాడు దేవుడు అంటే, ఇక్కడ వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ప్రియులరా, ప్రతీది కూడా తిరిగి నీకు మళ్ళీ పంట కోసుకోవటానికి అనమాట. అదొక విత్తనం. చూడండి, ఇక్కడ తల్లిదండ్రులు గౌరవించినాడు ఎందుకు? నీకు మేలు కలిగినట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు. హల్లెలూయా. ఈ సత్యం తెలియక చాలామంది ఏం చేస్తారంటే, ఇది ఇస్తేనే దేవుడు చేస్తాడా, ఇవ్వకపోతే దేవుడు చేయడా, దేవుడి వల్ల అవ్వదా, దేవుడి వల్ల కాదా అని చెప్పి చాలామంది అంటుంటుంటారు. అంటే ఇప్పుడు ఒక పని చూడండి, అణ సంపాదించడానికి 60 మార్గాలు ఉంటాయంట, గుణం సంపాదించడానికి ఒకటే మార్గం ఉంటుంది, అదే మంచి మార్గం. మంచి మార్గంలో తప్ప వేరే మార్గంలో గుణం సంపాదించే అవకాశం లేదు ఇంకా. అలాగే నువ్వు చర్చికి రావాలి, దేవుని వాక్యం పాటించాలి, దేవునికి ఏదన్నా ఇవ్వాలంటే ఒకటే మార్గం, ఇవ్వాలంతే. ఇవ్వకూడదు అంటానికి ఏంటంటే రకరకాల మార్గాలు ఉంటాయన్నమాట. వాక్యం నుంచి చూపిస్తారు, లేకపోతే ఇంకా రకరకాల మార్గాలు, చాలా మార్గాలు ఉంటాయి. ఇవ్వకూడదు అంటానికి, కానీ ఇవ్వడానికి ఒకటే మార్గం ఉంటుంది. అలాగే నువ్వు దేవుని రాజ్యం వెళ్ళాలంటే యేసు నమ్మాలంటే ఒకటే మార్గం. యేసు నేనే మార్గం సత్యం జీవనం నా ద్వారా తప్ప ఎవడో తండ్రి వద్దకు రాడు. అయిపోయింది, రివీల్ అయిపోయింది సత్యం అక్కడ. యేసు ప్రభు వారి ద్వారా మాత్రమే, ఆ మార్గం గుండా మాత్రమే, ఆ ద్వారం గుండా మాత్రమే పరలోకం వెళ్తాం. ఓకే, వెళ్ళకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి, వెళ్ళకూడదు అనుకుంటే కారణాలు చాలా ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు బైబిల్లో ఒక ఉదాహరణ చెప్తూ, ఒక వ్యక్తి వివాహానికి విందు భోజనానికి పిలుస్తాడు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తాడు. నాకు పెళ్ళి ఉంది, పెళ్లి కూతురు చుట్టాకి వెళ్తున్నాను, నేను ఎద్దులు కొన్నాను, ఎద్దులు చుట్టాకి వెళ్తున్నాను, పొలం కొన్నాను, పొలం చుట్టాకి వెళ్తున్నాను, ఇలాగ రకరకాల రీజన్స్ చెప్పారు. రావాలంటే వచ్చేయాలంతే, వచ్చినోడికి ఇంక రీజన్ లేదు. పెళ్ళికి ఎన్ని పనులు ఉన్నా కూడా పక్కన పెట్టి వచ్చాడు కాబట్టి ఇంకా రావటానికి రీజన్ అవసరం లేదు, చెప్పాడు రావటం అంతే. వింటున్నారా? తప్పించుకోవటానికి మాత్రం రకరకాల రీజన్స్ వచ్చాయి. అలాగే ఈరోజున మీరు ఒక పిల్లలుగా, ఒక బాధ్యత కలిగినటువంటి వారుగా, తండ్రులకి చెప్పాడు, పిల్లలకి చెప్పాడు దేవుడు. ఇక్కడ చూడండి 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపగా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచిడు. అదే విషయం ఏం చేయాలంట, ప్రభు యొక్క శిక్షలోను బెత్తము వాడనవాడు తన కుమారునికి విరోధి అని ఉంది బైబిల్లో. బెత్తము వాడనవాడు తన కుమారునికి విరోధి అని ఉన్నది ప్రియులరా. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. బెత్తము వాడకపోతే విరోధులంట. అస్సలు పిల్లల్ని అమ్మో ఇన్నాళ్ళ స్కూల్లో చితకొట్టేవారు మమ్మల్ని, అంటే ఇప్పుడు అవి లేవులే అండి. ఇప్పుడు కనీసం మాట అన్న కూడా ఊరుకోవట్లేదు ఇప్పుడు అంతా కూడాను. ఎందుకంటే ప్రతి క్లాసులో సీసీ కెమెరాలు అన్నీ చాలా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు పిల్లలకి క్రమశిక్షణ అనేటువంటిది నేర్పడానికి చాలా కష్టమైపోతూ ఉంది ఇప్పుడు అంతా కూడాను. అంత డిజిటల్ ప్రపంచం అయిపోయింది. జాగ్రత్త ప్రియులరా, డిజిటల్ ప్రేమ అయిపోయింది ఇప్పుడు అంతా కూడాను. ఫేస్బుక్లో, వాట్సాప్లో ఏం చేస్తారు, ఐ లవ్ యూ మామ్ అని పెడతారు, అంతే అయిపోయింది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపగా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఎందుకని మాట వింటలేదు పిల్లలంటే, ప్రభు యొక్క శిక్షలో పెంచలేదు, ప్రభు యొక్క బోధలో పెంచలేదు. అసలు ఇది తెలిస్తే కదా వాళ్ళకి. నువ్వేమో మొక్క వంగదు మోన వంగుతుందని లోక సామెత తెలుసు. దేవుని వాక్యం తెలుస్తుంది ఏంటంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించి పెద్దవాడైనప్పుడు తొలగోడు. పెద్దవాడైనప్పుడు తొలగిపోయాడు, ఎందుకంటే నడవలసిన మార్గంలో నడిపించలేదు.
వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళలేదు, చేయవలసింది చేయలేదు, లేతకున్నప్పుడు వంచలేదు. కాబట్టి ముదిరిపోయాక అది వంచితే ఇరిగిపోతుంది, తొలగిపోతుంది, దూరం అయిపోతుంది. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులకి పిల్లలు దూరం అయిపోవడం కారణం ఏంటంటే ఇదిగాక దాన్ని ఉంచుతారు, ఇరిగిపోతుంది. మనసు ఇరిగిపోయింది బ్రదర్, మా అబ్బాయికి నా మీద మనసు ఇరిగిపోయింది బ్రదర్, మాతో ఉండట్లేదు, అడు దూరం అయిపోయాడు. ఎందుకనంటే ఎదిగాకి ఉంచావు, ఇరిగిపోయాడు. కానీ అదే వ్యక్తి నువ్వు బాలుడిగా ఉన్నప్పుడు రే సండేకి వెళ్ళినాడు, వాక్యం చదువు అంటే ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయలేదు కదా, చిన్నప్పుడు అలవాటు పడిపోతారు. అమ్మో వాక్యం చదవాలి, వాక్యం చదవాలి. ఎప్పుడైతే అది మైండ్లోకి వెళ్తా ఉందో ఎముకల్లో మూలుగుల్లోకి వెళ్తుందండి ఈ వాక్యం. దేవుని వాక్యం రెండంచుల వాడగలిగిన ఖడ్గం కంటే బలమైనటువంటిదంట. కాబట్టి ఎప్పుడైతే ఆ వాక్యం లోపలికి ఎక్కిస్తున్నావో, చిన్నప్పుడు ఏం చేస్తాడు మాస్టరు? 2x2 = 4 అడిగి ఏం తెలియదు, రాదు. కానీ మాస్టర్ కొడతాడో తిడతాన్న భయంతో 2x2 = 4, 2x2 = 4 అని చెప్పి 100 సార్లు రాసి 1000 సార్లు రాసి ఎలాగోలా తలకిందులు చేసి బట్టి పడతాడు దాన్ని. కానీ జీవితాంతం వాడికి ఉపయోగపడుతుంది అది. అలాగే నువ్వు బాలుడు నడవలసిన త్రోవను చిన్నప్పుడు ఆ పిల్లల్ని దేవుని సందులో నడిపించినప్పుడు, చిన్నప్పుడు దేవుని సందులో వాళ్ళకి నేర్పించినప్పుడు, ఇప్పుడు నా చిన్న కూతురు యూకేజీ చదువుతుంది. యెహోవా నా కాపరి ప్రతిరోజు అప్పు చెప్పే స్కూల్కి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ అలాగ అలవాటు చేసింది. ఆ కీర్తన అప్పు చెప్తే కానీ స్కూల్కి వెళ్ళటాక లేదు. అంటే పుస్తకం చదవడం రాదు, అక్షరాలు రావు ఇంకా, కానీ అది రోజు చెప్పగా మెమరీలోకి ఎక్కిపోయింది, మైండ్లోకి ఎక్కిపోయింది. కాబట్టి ఒకవేళ పుస్తకం చేతిలో పెట్టుకున్నా, బైబిల్ చేతిలో పెట్టుకున్నా ఏదో ఫార్మాలిటీకి తప్ప అక్కడ ఏముందో తెలియదు, కానీ మైండ్లోంచి వస్తుంటుంది అన్నమాట. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఆయన కాపరిగా పెట్టుకుని ముందుకెళ్తున్నావో విజయం వస్తుంది, జయించగలుగుతావు, సాధించగలుగుతావు. బాలుడు నడవలసిన త్రోమను, బాలుడు అన్నది కదండి, పిల్లలు పర్వాలేదా? నో, ఇంగ్లీష్లో మనకు తెలుగులో అయితే బాలుడు ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో అయితే పిల్లలు అని ఉంటుంది. చిల్డ్రన్ అని ఉంటుంది, పిల్లలు అని ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం, సత్యం మీరు గమనించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. ప్రతిరోజు ప్రభు సన్నిధిని అనుభవించాలి. ప్రభు కార్యాభివృద్ధిని చెప్పడానికి ఆసక్తిలో ఉండాలి. పిల్లలను కూడా ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా నడిపిస్తూ ఉండాలి. హల్లెలూయా. సో ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య నీ పట్ల గొప్ప గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. మరి నీ ద్వారా అనేక అద్భుతమైన కార్యాలు చేయాలని చెప్పి యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో, లేకపోతే ఈ వర్తమానం మీరు ఎప్పుడు వింటున్నారో తెలియదు, కానీ ఏ సమయంలో వింటున్నా సరే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున మీరు మీ పిల్లల్ని దేవుని సందులో నడిపించకపోయినట్లయితే, దేవునికి మహిమార్థంగా ఉంచకపోయినట్లయితే, రాబోయే రోజుల్లో మరి చాలా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించాలంట. ఇవి నేర్పించం మనం. వాళ్ళని తిట్టు, వీళ్ళని తిట్టి, ఇలాగను అలాగని చెప్పి, అలాగంటే నవ్వి చేసి వాళ్ళని ఆ మార్గంలో ఎంకరేజ్ చేసి మరి వాళ్ళని అలా నడిపించడం వల్ల ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో చాలా దుష్పరిణామాలు ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ రోజున మనం చూడండి, ఎక్కడ చూసినా కూడా మరి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయో. సంఘంలో, సమాజంలో మనం మరి వర్ధిల్లాలంటే ఖచ్చితంగా దేవునిలో ప్రభు నందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండి అన్నాడు. ప్రభు నందు, ఆమేన్, ప్రభు నందు మీ పిల్లల్ని మరి భక్తిలో పెంచాలన్నమాట. మీకు ఈ లోకం ఎంతో క్రమశిక్షణ ఉన్నా కానీ అది వేరు. దైవికమైన క్రమశిక్షణ అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవునిలో వర్ధిల్లడం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ రోజున ప్రతిరోజు ప్రభు సన్నిధిని అనుభవించండి. పిల్లలు కూడా అలవాటు చేయండి. ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ఉండటానికి అవకాశాన్ని కుదుర్చుకోండి. ప్రభు మాటలను వినాలి. ఇక్కడ సరే పిల్లలకి చెప్పాడు, పిల్లల విధేయత కలగాలన్నది అని చెప్పేసి మరి తల్లిదండ్రులు ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. ఇక్కడ 5వ వచనంలో, ఎఫెసీ 6:5లో, 6:4లో, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. కోపము రేపక. చూసారా, కోపం వస్తుంది వాళ్ళకు కూడా. కాబట్టి ఏం చేయాలి? కోపం వచ్చే విధంగా, కోపం రేపకుండా ఏం చేయాలంట? ప్రభు శిక్షలో పెంచాలంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కోపము రేపక ఏం చేయాలంటండి? ఇక్కడ ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ప్రభు శిక్షలోను బోధలను, ప్రభు శిక్ష అంటున్నాడు ఇక్కడ, మామూలు శిక్ష కాదు.
ప్రభు శిక్షణ, ప్రభు ఇచ్చేటువంటి శిక్షణ ఎలాగుంటుంది? ప్రభు యొక్క శిక్షణలోకి వాళ్ళని నడిపించాలి, ప్రభు బోధలోకి నడిపించాలి వాళ్ళని. ప్రభు బోధ ఏం సెలవిస్తుందంటే, నీ తల్లిదండ్రులను ప్రేమించు, నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ తల్లిదండ్రులకు విధేయత చూపించు, అప్పుడు నీకు మేలు కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. కాబట్టి నీ తల్లిదండ్రులు నువ్వు ప్రేమించి తల్లిదండ్రులకు విధేయత చూపిస్తే వాళ్ళు నిన్ను బ్లెస్ చేస్తారు. అప్పుడు నేను ఇచ్చే బ్లెస్సింగ్ వారి నోట నుంచి నీకు విడుదలవుతుంది. నేను ఇచ్చిన బ్లెస్సింగ్ వారి నోటి దాకా చాగిపోతుంది. వారు నిన్ను బ్లెస్ చేయకపోతే ఆశీర్వాదం నువ్వు ఎలా స్వతంత్రించుకుంటావు? అర్థమవుతుందా? ఇప్పుడు మనకి పంచాయతీ వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఇంటికి ట్యాప్ వేస్తారు, వాటర్ ట్యాప్. పంచాయతీ వాళ్ళు వాటర్ వదిలారు, వాటర్ అంతా వచ్చింది కానీ నీ ఇంటి దగ్గర ట్యాప్ నువ్వు తిప్పుకోకపోతే, నువ్వు ఓపెన్ చేయకపోతే ట్యాప్లో వాటర్ నీకు రాదు. వచ్చింది నీ ఇంటి దాకా కానీ నువ్వు పొందుకోవట్లేదు. కారణం ఏంటంటే నువ్వు క్లోజ్ చేసి కూర్చున్నావు. అలాగా నీ తల్లిదండ్రులు నువ్వు ఎప్పుడైతే గౌరవించలేదో, వాళ్ళ నోటిలోంచి నీవు ఆశీర్వాదాన్ని పలికించలేదో, ఆ ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. హల్లెలూయా. చూసారా? చూడండి, అబ్రహాం చూడండి, ఇస్సాకు చూడండి, యాకోబు చూడండి, మరి ఇస్సాకు చూడండి. వృద్ధాప్యం వచ్చేసినప్పుడు ఆయన ఎప్పుడైతే పలికాడో వృద్ధాప్యంలో ఆ ప్రతి పలుకు ఆశీర్వాదకరంగా మార్చబడిపోయింది. ప్రతి పలుకులో ఆశీర్వాదం దాగున్నది. ఎప్పుడు వచ్చింది ఆశీర్వాదం? తండ్రి చెప్పిన మాటకు ఒబీడియంట్ చూపించి ఏం చెప్తే అది చేసి వెళ్ళిన వారికి ఆశీర్వాదం వచ్చింది. వింటున్నారా? దీవించవచ్చు కదా, నా కూరట్టుకురా, నాకు అది చేసిరా, ఇది చేసిరా అని చెప్పి ఆయన ఎందుకు చెప్పాలి? ఒక పని ఎందుకు చెప్పాలి? పని చెప్పకుండా రా నాన్న నేను దీవించేస్తాను, దీవించవచ్చు కదా. దీవించట్లేదు, దీవెన ఈజీగా ఇవ్వట్లేదు కుమారుడికి. కుమారుడైన కానీ దీవెన ఈజీగా ఇవ్వట్లేదు. నాకు ఏదైనా చేసుకురా నాన్న, నన్ను సంతృప్తి పరిచినానా, నాకు ఇయ్యి నాన్న, ఇయ్యుడి మీకు ఇయ్యబడును. కాబట్టి పిల్లల దగ్గర తండ్రి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మంచి భోజనం, మంచి ఆహారం. ఎందుకంటే ఆయన కడుపు నింపుకోవటానికి అన్నట్టు ఉంది కానీ ఇక్కడ, కానీ ఆయన ఇచ్చే దీవెనలు చాలా విలువైనటువంటి. అలాగే దేవుని సందులో మనం ఇచ్చేటువంటిది చాలా ఏంటి, దేవుడికి ఇది అవసరమా, ఎందుకు దేవుడు నన్ను అడుగుతున్నాడు అనేటువంటి ప్రశ్నలో మీకు రావచ్చు. కానీ భూమిలో విత్తనాలు వేస్తే భూమి ఎప్పటికీ తిందవి. ఆ విత్తనాలను వృద్ధి చేసి పంటగా మార్చి నీకు తిరిగిస్తుంది. హల్లెలూయా. పంటగా మార్చి నీకు తిరిగిస్తుంది. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియులారా, గౌరవం పొందుకోవాలంటే గౌరవం ఇవ్వాలి. ఏది విత్తుతావో అది కోసుకుంటావు. సో దేవుని సందులో మనం అది డబ్బు రూపంలో అవ్వచ్చు, సమయం రూపంలో అవ్వచ్చు, విధేయత రూపంలో అవ్వచ్చు, ఏదైతే విత్తుతున్నామో అది ఖచ్చితంగా మనం కోసుకుంటాం. మరి మన తల్లిదండ్రుల విషయం మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో ఖచ్చితంగా రాబోయే రోజులు అటువంటి ఫలితాలు మనం కూడా అనుభవిస్తాం. అందుకనే ప్రభునకు వలే, మీరేమి చేసినా ప్రభునకు వలే అంటుంటుంది అన్నమాట. ఇక్కడ కూడా ప్రభు నందు మీ తల్లిదండ్రులు లోబడండి. అలాగే పిల్లలు కూడా ఏమన్నాడంటే, మీ పిల్లల కోపం లేక ప్రభు యొక్క శిక్ష. చూడండి, తల్లిదండ్రులకి పిల్లలు కూడా ఒకటే చెప్తున్నాడు, ప్రభు యొక్క శిక్షలో పెంచండి, ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులైండండి. అంటే ప్రతిదీ ప్రభువును గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ప్రతిదీ ప్రభు ద్వారా చెయ్యి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? చూడండి, మనకు కొన్ని వస్తువులు ఉంటాయి, కొన్ని బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఆ బ్రాండ్లకి ఒక ఆనమాలు ఉంటుంది. నైకీ ఉందనుకోండి, రైట్ మార్క్ ఉంటుంది. అంటే చెప్పుల మీద రైట్ మార్క్ ఉంటే ఇది నైకీ బ్రాండు, బట్టల మీద రైట్ మార్క్ ఉంటే ఇది నైకీ బ్రాండు. అలాగా ఇంకా అది ఎక్కడన్నా సరే ఈ రైట్ మార్క్ ఉన్నదంటే ఓహో ఇది నైకీ అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. అర్థమవుతుందా? అలాగే మనం ఏమి చేసినా సరే ప్రభు అనే బ్రాండ్ ద్వారా చేయాలన్నమాట. మన బ్రాండ్ ఎవరంటే ప్రభు అనమాట. ప్రభు ద్వారా నువ్వు పిల్లల్ని పెంచాలన్నా, పిల్లల్ని గౌరవించాలన్నా, పిల్లలు నిన్ను గౌరవించాలన్నా, ఏదైనా సరే ప్రభు ద్వారా చేయాలి. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులరా? కాబట్టి మనం ప్రభు సన్నిధిలో వర్ధిల్లుచూ ఉండాలి, ప్రభు బోధ వింటూ ఉండాలి. వాళ్ళని ప్రభు బోధలో పెంచాలంటే నీకు ప్రభు బోధ లేనప్పుడు నువ్వేం చేస్తావు? అసలు నువ్వే బైబిల్ చదువుకోకుండా, బైబిల్ వాక్యం తెలియకుండా నువ్వు ఉన్నప్పుడు వాళ్ళని ఎలాగ ప్రభు బోధలో పెంచగలుగుతావు? వాళ్ళని ఎలాగ ప్రభు శిక్షలో పెంచగలుగుతావు? లేదు కదా. ఇప్పుడు తల్లి చేలో మేస్తే పిల్ల గొట్టె మీద మేది కదా. తల్లి దూడ చేలో మేస్తుంది, పిల్ల దూడ కూడా ఏం చేస్తుంది, మా అమ్మ అక్కడ ఉందని చెప్పి ఇది కూడా అక్కడ పోతుంది. అలాగా నువ్వు ప్రభు బోధలో పెరగలేదు, ప్రభు భక్తిలో పెరగలేదు, ప్రభుకు సమీపంగా నువ్వు పెరగలేదు. కాబట్టి నీ పిల్లలు నువ్వు ఏం చెప్పగలుగుతావు? రే ప్రేయర్ చేసుకోండి, అసలు నువ్వే ప్రేయర్ చేయవు, వాళ్ళకి ప్రేయర్ చేయమని ఏం చెప్తావు? రే చర్చికి నడనంటే నువ్వే చర్చికి వెళ్ళవు, వాళ్ళకి చర్చికి వెళ్ళమని ఏం చెప్తావు? అర్థమవుతుందా?
సో మనం చేయని దాన్ని మనం ఎప్పుడు చెప్పకూడదు, చెప్పలేము కూడా. చెప్పినా కూడా మనస్ఫూర్తిగా చెప్పలేము. దేవుడు గొప్పోడు, అద్భుతాలు చేస్తాడు అని నేను ఎలా చెప్పగలుగుతాను? కానీ నేను చెప్పగలుగుతాను, ఎస్, నా దేవుడు గొప్పవాడు, నా జీవితంలో ప్రతిరోజు అద్భుతాలు చేస్తూనే ఉంటుంటాడు, ప్రతిరోజు మహోన్నత కార్యాలు చేస్తూ ఉంటుంటాడు, ప్రతిరోజు నేను దేవుని అనుభవించగలుగుతూ ఉంటుంటాను, ప్రతిరోజు దేవుని ప్రసన్నత నేను చూడగలుగుతూ ఉంటుంటాను. ఏదో ఒక విధంగా ఊహించిన కార్యాలు, సంఘటనలు, అద్భుతాలు దేవుడు చేస్తూ ఉంటుంటాడు అని నేను స్పష్టంగా ఖచ్చితంగా చెప్పగలుగుతాను. హల్లెలూయా. అనుభవిస్తున్నాం కాబట్టి. అదే అనుభవం లేదనుకోండి, ఏం చెప్పగలుగుతాం? ఎలా చెప్పగలుగుతాం? ఏం చెప్పలేం. దేవుడు గొప్పవాడు, మంచోడు, అందరికీ తెలిసే విషయం. కానీ దేవుడు నిన్ను ఏ విధంగా గొప్ప చేశాడు, దేవుడు నీ జీవితంలో ఏ గొప్ప కార్యాలు చేశాడు. సమరయ స్త్రీ వెళ్ళింది, యేసుప్రభు మంచోడు అంటే ఎవరు రాకపోదురు. నేను చేసినవన్నీ నాతో చెప్పినవా అని చూశానండి, అతడే మెస్సయ్య అంట ఉంది. నేను చేసినవన్నీ నాతో చెప్పేశాడు, నా జీవితం ఏంటో బట్టబయలు చేశాడు, నాలో నా లోపాలు అన్నీ చూపించి సరిచేసి నన్ను బాగు చేశాడు. అతనున్నాడు రండి అక్కడికి. ఏంటి ఈమెలో ఇంత మార్పు? హల్లెలూయా. చూసారా, నీలో మార్పును బట్టి నిన్ను నడిపించే వ్యక్తి ఎటువంటి వాడో తెలుస్తుంది. నీలో వచ్చేటువంటి మార్పును బట్టి నువ్వు నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడో జనాలకు తెలుస్తుంది. హల్లెలూయా. నువ్వు జీవించే జీవిత విధానాన్ని బట్టి నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎంత శక్తిమంతుడో వాళ్ళు తెలుసుకోగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు జీవిస్తున్న జీవితాన్ని బట్టి, నీ జీవితంలో జరుగుతున్న అద్భుత ఆశ్చర్య కార్యాలు బట్టి, నువ్వు ఫలిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళకి తెలుస్తుంది. ఆమెన్. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మరీ మనవి చేస్తూ ఉన్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. గమనిస్తున్నారా? చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు, అద్భుతములు చేసేవాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. ఆమేన్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులరా, దేవుడు ఎంత గొప్పవాడో చెప్పాలంటే నీ జీవితంలో ఆ గొప్పతనాన్ని చూపించగలగాలి. దేవుడు ఎంత శక్తిమంతుడో చెప్పాలంటే ఆ శక్తి నీ ద్వారా బయలుపరచబడాలి. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆదిమ అపోస్తుల మీదకి ఆ యొక్క అపోస్తుల కార్యంలో చూసినట్లయితే, పెంతెకొస్తు దినం రోజున మనం చూసినట్లయితే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తి పొందుకున్నారంట. ఆమేన్. హల్లెలూయా. శక్తి పొందుకున్నారంట. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే ధైర్యంతో దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టారంట. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నడిపించబడతావు అనేటువంటి దానికి సూచన ఏంటంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. హల్లెలూయా. అదే మనుషులు, అదే ప్లేసు, కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాక ధైర్యంగా సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు, ధైర్యంగా ముందుకెళ్ళడం మొదలుపెట్టారు. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవ్యాన్ని సమాధి చేయాలి, అంతరించాలని చేసేటువంటి రోజులవి. అటువంటి రోజుల్లో ప్రబలమై విస్తరించి వ్యాపించి ఈరోజున ప్రపంచ నలుమూలకి రావడానికి సువార్తను దేవుడు 12 మందిని వాడుకున్నాడు. ఈరోజు నీ మాటలు విన్న ప్రియులరా, దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు, దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. ఎప్పుడంటే నీవు ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధే. ఫస్ట్ అది ప్రథమ. ఇక్కడ చూడండి ఏమనుందంటే, ఆజ్ఞలలో మొదటిది. ఇక్కడే ఫెయిల్ అయిపోతే నేను గొప్ప పరిచర్య చేస్తాను, గొప్ప సేవ చేస్తాను, గొప్పది. ముందు నీ తల్లిదండ్రులు గౌరవించడం నేర్చుకోవాలి, ముందు తల్లిదండ్రులకు విధేయత చూపించడం నేర్చుకోవాలి, ముందు తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉండడం ఇది లేకుండా నేను పరిచర్య చేస్తాను, నేను గొప్ప చేస్తాను అంటే ఎలాగా? మొట్టమొదటిదే ఫెయిల్ అయిపోతే, మొట్టమొదటి మెట్టిలో నువ్వు పడిపోతే మిగతా మెట్లు ఎక్కడికి ఎక్కుతావు? ఇంకా అర్థమవుతుందా? చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. కానీ దేవుడు చెప్తుండే మొదట ఇది చేసిరా. ఒకడొచ్చి నేను సేవ చేస్తానంటే మొదట నీ ఆస్తి అమ్ముకురావే అన్నాడంట. కోపం వచ్చి వెళ్ళిపోయాడంట. చూసారా, మొట్టమొదటిలోనే పడిపోతారు చాలామంది. కాబట్టి ఇక్కడ ఆజ్ఞలలో మొదటిది ఇదే చేయలేనప్పుడు మిగతా ఎలా చేస్తాం మనం? కాబట్టి దేవుడి సందులో మనం బలంగా వాడబడాలన్నా, దేవుని యొక్క ఆత్మ మనలో చూపించాలన్నా, దేవుని శక్తిని మన ద్వారా విస్తరించాలన్నా, మొట్టమొదట మన జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు మన రుచి చూడు. యెహోవా ఉత్తమ రుచి చూసి తెలుసుకో. రుచి చూస్తేనే నువ్వు చెప్పగలుగుతావు. అక్కడ ఫుడ్ ఎలాగుంటుంది నువ్వు తినాలి కదా, ముందు నువ్వు తింటే బాగుంటుందని చెప్పగలుగుతావు. కూర ఎలాగుంది, ఉప్పు కొంత సప్పు ఉందంటే ఏం చేస్తావు? నువ్వు టేస్ట్ చేస్తే తిన్నాను నేను, కూర కొంచెం ఉప్పు తక్కువ ఉంది, ఉప్పు ఎక్కువైందని చెప్పగలుగుతావు. తినలేనప్పుడు ఏం చేస్తావు? కూర ఎలాగుందంటే బాగుందంటావు. ఏం బాగుంది? ఏం తెలియదు నీకు. అలాగే దేవుడు ఎటువంటి వాడో కూడా దేవుడు చెప్తున్నాడు, రుచి చూసి తెలుసుకో. యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకో. ఆయన ఉత్తముడు ఆల్రెడీ, కానీ నువ్వు రుచి చూడకుండా ఉత్తముడు నువ్వు చెప్పొద్దు. అలాగే దేవుడి నీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి
ఇదిగో దేవుడు నన్ను ఈ రోజున ఇలా విధంగా హెచ్చించాడు, ఎక్కడో ఉన్న నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు, ఎందుకు పనికిరా నన్ను ఈ విధంగా హెచ్చించాడు. దేవుడు గొప్పవాడు, ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన హెచ్చిస్తాడు, ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన హెచ్చిస్తూ ఉంటుంటాడు. ఆమెన్. మన శక్తి కాదు, బలము కాదు, మన జీవితం ఏది కాదు, కానీ ఆయన మనల్ని ప్రేమించి హెచ్చించి గొప్ప చేసే దేవుడు మనకున్నాడు. ఆమెన్. వింటున్నారా? చాలా అద్భుతమైన విషయాలు ఇవన్నీ కూడా. దేవుడిని హెచ్చించాడు అనేటువంటి దానికి సాదృశ్యం ఏంటంటే, నీ ద్వారా నీ జీవితంలో జరుగుతున్న ప్రతి కార్యం ద్వారా దేవుడి నామం మరింత మహిమపరచబడాలి. అంతేగాని నువ్వు అభివృద్ధి చెందుకొలది దేవుని సంధికి రావటం మానేసేయటం, ప్రార్థనకు మానేసేయటం, కనీసం నెలకోసారి వచ్చి ఆల్ నైట్ కూడా రాకపోవటం, ఆల్ నైట్లో కూడా పార్టిసిపేట్ చేయలేకపోతాం. ఒకవేళ వెరీ ఇంపార్టెంట్ పని ఏదన్నా ఉండి నువ్వు దూరమైనా కానీ కనీసం అక్కడ ఉండని ఆన్లైన్లో కూడా పాల్పంచు. ఇంకా లేం కదా, ఎవరు చూస్తారులే. నో, యెహోవా కన్ను శ్లోకమంతా సంచారం చేస్తుంది. 10 మందిలో ఉన్నప్పుడు నువ్వు చేసే భక్తి కాదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా చేస్తూ ఉన్నావు, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఆలోచన చేస్తున్నావు, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని మీద నీ దృష్టి ఎలా ఉన్నది, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. వింటున్నారా? మీ పిల్లలు మీ ఇంట్లో ఉన్న భక్తి భయము కలిగి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మీ పట్ల వాళ్ళ వైఖరి ఎలాగ ఉంది, ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ జీవిత విధానం ఎలాగ ఉంది, ఇది చాలా ప్రాముఖ్యం. వింటున్నారా? ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ జీవిత విధానం ఎలా ఉన్నది. అసలు నీ క్యారెక్టర్ ఏంటంటే 10 మందిలో ఉన్నప్పుడు క్యారెక్టర్ కాదు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటో అది. నీకు బాగా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు నువ్వు ఏది ప్రవర్తిస్తావు, అది నీ ఒరిజినల్ క్యారెక్టర్ అనమాట. 10 మంది నిన్ను సూటిపోటు మాట్లాడుతున్నప్పుడు, నీకు బాగా స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు, నీకు బాగా విపరీతమైనటువంటి సమస్యలు వచ్చి పడ్డప్పుడు నువ్వు రియాక్ట్ అవుతావు చూడు. నార్మల్గా ఉన్నప్పుడు మంచిగా నవ్వుతూ ఉంటుంటావు, నమస్కారం పెడతావు, బాగానే ఉంటుంది. కానీ 10 మంది నిన్ను బాగా ఇబ్బంది పెట్టినప్పుడు, అనరాని మాటలన్నీ నిన్ను గుచ్చి మాట్లాడుతున్నప్పుడు బరస్ట్ అవుతావు చూడు, అది ఒరిజినల్ అనమాట. పగిలితావు కదా, పేలిపోతావు కదా, నీ నోటిలోంచి పెగిలిపడి మాటలు వస్తాయి కదా, ఇంకా కంట్రోల్ తప్పిపోతావు కదా, కంట్రోల్ ఉండదు కదా, అది ఒరిజినల్ క్యారెక్టర్ అనమాట. అందుకని మామూలుగా ఉన్నప్పుడు చాలా స్మూత్గా సింపుల్గా మంచిగా కనిపిస్తారు చాలామంది. అది కాదు ఒరిజినల్, అది ఒరిజినల్ కాదు. సో ఈ యొక్క మాటల ద్వారా మీరు బలపరచబడ్డారని నేను నమ్ముతున్నాను. గమనించాలి ప్రియులారా. మరి సంపూర్ణ రాత్రి ప్రార్థన మనకి 27వ తారీఖు మనకి హాల్ కూడా ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చిన వాళ్ళకి గుర్తుంటుంది. సంపూర్ణ రాత్రి ప్రార్థన నైట్ 8 గంటలకు ప్రారంభించబడుతుంది, ఉదయం 4 గంటల వరకు ఉంటుంది. మరి ప్రతి నెల 4వ శుక్రవారం జరుగుతుంది. మరి 27వ తారీఖు ఫిబ్రవరి 2026 సంవత్సరం. ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. సో మీకు అడ్రస్ కూడా మరి సికింద్రాబాద్లో ఉన్నటువంటి అమృతవాణి బిల్డింగ్లో జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ తీసుకున్నాను, కిందనే, పైనకి ఎక్క అవసరం లేదు. అంత బాగానే ఉన్నది కాబట్టి ఇప్పుడు చక్కగా ఎంతమంది అయినా రావడానికి అవకాశం ఉంది. లాస్ట్ టైం కొంచెం ఇరుగ్గా ఉంటున్న వాళ్ళు చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఏసీ అని చెప్పి చాలామంది రావటం మానేశారు. ఇప్పుడు ఏసీ కాదు, ఇది చక్కగా నార్మలే. సో అంత అనుకూలంగా అద్భుతంగా ఉన్నటువంటి ఈ యొక్క హాల్ కాబట్టి మీరంతా కూడా దేవుని సందులో వర్ధిల్లటానికి ఇది చాలా మంచి కన్వీనెంట్గా ఉండేటువంటిది కాబట్టి మీరంతా కూడా రావాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను.